హాయ్ అండి అందరికీ. ఈరోజు స్నాక్స్కి వచ్చి పావు బాజీ చేస్తున్నాను. పావు బాజీకి అయితే నేను ఉల్లగడ్డలు, టమోటాలు, ఉల్లిగడ్డ వేస్తాను. దాంట్లోకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి పావు బాజీ చేసి చూపియండి అని, అందుకు చేస్తున్నాను. ఉల్లగడ్డలు అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు తరికి ఉడకబెట్టడానికి పెట్టుతాను. స్టవ్ అయితే ఉల్లగడ్డలు ఉడకబెట్టడానికి పెట్టినానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం అయితే కొత్తిమీర తోటలో కోసుకొని వస్తామండి. మాకైతే చిన్న గార్డెన్ ఉందనండి. ఇదైతే గోంగూర, మెంతుకూర వేసుకున్నాను, బెండకాయలు, కాకరకాయలు, ఇదైతే కొత్తిమీర అండి. నేను ఇంట్లోనే కొత్తిమీర పండించుకుంటాను. పావు బాజీకి కొత్తిమీర కోసుకొని పోతాను. ఇది కొంచెం కోసుకున్నానండి, సరిపోతుంది. ఇవన్నీ మందార పూలు అయితే దేవుళ్ళకైతే బాగా కాస్తాయండి. ఇదైతే మెంతాకు, అవతల అయితే గోంగూర. కాకరకాయలు అయితే ఇప్పుడు ఒక 2 కేజీల మైన కాస్తున్నాయండి. అందరికి ఇచ్చేస్తాను. కొత్తిమీర అయితే కడుగుతున్నాను. ఇవి తరుక్కుంటున్నాను. ఇవైతే ఉల్లగడ్డలు ఉడుకుతున్నాయి. నేనైతే సన్నగా తరగలేనండి, టైం వేస్ట్ అవుతుందని ఉల్లిగడ్డ, టమోటా, అల్లం అన్ని మసాలాలన్నీ వేసి మిక్సీకి వేస్తాను. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీకి వేస్తాను. ఇదంతా మిక్సీకి వేసుకున్నానండి. అల్లము, తెల్లగడ్డ పేస్టు, టమోటా, ఉల్లిగడ్డ వేసినాను మిక్సీకి. నేను తర్వాతకైతే నెయ్యి వేసుకుంటున్నానండి. పిల్లలకు మంచిది నెయ్యి తింటే. బటర్ కన్నా నెయ్యి మంచిది. నాకు బటర్ ఇష్టంలా నేను ఇంట్లో చేసిన నెయ్యితోనే చేస్తాను. కాస్త నెయ్యి వేసుకున్నానండి. ఉల్లిగడ్డ అయితే ఒక చిన్నది తరుక్కున్నానండి, అది వేస్తాను. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసినానండి. నేనే వీడియో తీసుకుంటా, నేనే తీస్తాను కాబట్టి చూపించలేకపోతున్నా. ఒక్కొక్కటి అన్నీ వేసేస్తున్నానండి. అది ఆయిల్ అనేది పైకి వచ్చిందాన కలబెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కోసుకొని వచ్చింది. ఆయిల్ అయితే పైకి వచ్చిందండి. ఉడకబెట్టిన ఉల్లగడ్డలు బాగా నలుపుకొని ఉల్లగడ్డలు అయితే వేసినానండి. ఇట్లా చిన్న గంటతో స్లోగా దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. అంతైతే మ్యాష్ చేసినానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకాలండి. ఆ కొంచెంసేపుకు కొంచెం కొత్తిమీర వేస్తాము. దగ్గరికి వస్తుందండి, బాగుంటుంది. నేనైతే కొంతమంది క్యారెట్ వేసుకుంటారు, బఠానీలు వేసుకుంటారు. కొంచెం లూజుగా చేస్తే మనం తినే టైంకి టైట్ అవుతుంది. ఇది ఉల్లగడ్డ కాబట్టి బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.